మాత్రేన్నమః ఉపనిషద్దర్శిని 160 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయము చతుర్థ బ్రాహ్మణం. స యథా సర్వాసామపాగం సముద్ర ఏకాయనమేవఘం సర్వేషాఘం స్పర్శానాం త్వగేకాయనమేవఘం సర్వేషాఘం రసానాం జిహ్వైకాయనమేవఘం. సమస్త నదులకు తటాకాదులలో ఉన్న జలాలకు మహాసముద్రమే నిలయమైనట్లు మృదువు కఠినమైన సమస్త స్పర్శలకు మన చర్మము, సమస్త రుచులకు జిహ్వ, అన్ని వాసనలకు నాసిక, అన్ని రూపాలకు కళ్ళు, సర్వశబ్దములకు శ్రోత్రము, సంకల్పాలన్నిటికీ మనస్సు, విద్యలన్నిటికీ హృదయము, కర్మలన్నిటికీ చేతులు, ఆనందాలన్నిటికీ యోనియు, మార్గాలన్నిటికీ పాదములు, వేదములన్నిటికీ వాక్కు అయి ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నీ విషయాల నుంచి వేరుకాక ఆ విషయములే తాము అవుతున్నాయి. అలాగే సర్వేంద్రియాలు మనస్సుగా అవుతున్నాయి. ఆ మనస్సు విజ్ఞాన స్వరూపమవుతోంది. ఆ విజ్ఞాన స్వరూపం ప్రజ్ఞాన ఘన స్వరూపమైన పరమాత్మలో విలీనమై నీటిలో వేసిన ఉప్పుగడ్డలాగా నిరుపాధికమవుతోంది. స యథా సైంధవఖిలస్య ఉదకే ప్రాస్తవదకమేవాను విలీయత న హాస్యోద్గ్రహాణ ఏవ స్యాత్ యతో యతస్త్వాదతీత లవణమేవైవం వా అరైదం మహద్భూత మనస్తమపారం విజ్ఞాన ఘన ఏవా. ఇక్కడ యజ్ఞావల్క్యుడు ప్రజ్ఞాన ఘనాన్ని వివరిస్తున్నాడు. నీటి నుంచి తయారు చేయబడిన ఉప్పు రాయిని నీటిలో వేస్తే తిరిగి దానిని బయటకు తీయటం ఎంతటి వారికైనా సాధ్యం కాదు. ఆ నీటి రుచిగా చూచి ఉప్పుగా ఉంది అని దాని స్వభావాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ మనసుతో కూడిన విజ్ఞాన ఘనస్వరూపమైన ఈ జీవాత్మ ప్రజ్ఞాన ఘనస్వరూపమైన పరమాత్మలో నిండి ఉన్నాడు. ఏతోభ్యో భూతోభ్యః సముత్థాయ తాన్యే వాసు వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్థీర్యే బ్రవీమీతి హోవాచ యజ్ఞావల్క్యః. ఓ మైత్రేయి, ఈ సమస్త భూతముల నుండి అజ్ఞానం వల్ల నామరూపాలు పుట్టి తిరిగి ఆత్మలోనే లీనమవుతున్నాయి. ఆత్మ నామరూప క్రియాత్మకమైన ఈ శరీరంలో ఉండటం వల్ల తనను ఈ శరీరంతో గుర్తింపబడుతూ ద్వైతభావాన్ని పొందుతోంది. దానివల్ల చూడటం, వినడం, మాట్లాడటం, వాసన చూడటం, తలుచుకోవటం, తెలుసుకోవటం అనేవి జరుగుతున్నాయి. ఎప్పుడు ఆత్మవేత్తకు బ్రహ్మజ్ఞానము చేత సర్వస్వము ఆత్మయే అని అవగతమవుతుందో అప్పుడు దేని చేత చూడడం జరుగుతోంది, దేని చేత వినగలుగుతున్నాము, ఎవని చేత సర్వక్రియలు జరపబడుతున్నాయో, ఎవని వల్ల సర్వస్వము తెలుసుకునబడుతోందో అదే ప్రజ్ఞాన ఘన ఆత్మ, అదే బ్రహ్మజ్ఞానము. సశేషం. శుభం భూయాత్.